ఎగ్ టాస్క్ లో మీరు చెప్పారన్నారు కదా, అలా నిఖిల్తో నేను ముందే చెప్పాను ఫిజికల్ అవ్వకూడదని అని చెప్పారు కదా. అవును. బట్ సోనియా వల్లే మొత్తం గేమ్ అంతా ఫిజికల్ అయ్యింది. మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయలేదు ఆ టైం? చేసిన అంటే నా నాగార్జున సార్కి నా గొంతు పోయి నేను సైలెంట్ కూర్చున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రోట్ నా గొంతు పనిచేస్తలేదు ఒకటి. రెండోది ఆ పిల్ల అరుస్తా ఉంటే గట్టిగా అరిసిన నేను. నువ్వెవడి మధ్యలో మాట్లాడడానికి, నేను సంచాలకుతో మాట్లాడితే నీకేం తిట్టవటి, నువ్వు ఎందుకు అరుస్తున్నావు కానీ మణికంఠతో నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలో సోనియా వచ్చి గెలిస్తే తిట్టినా సోనియాని ఇష్టం వచ్చినట్టు. నువ్వెందుకు వస్తున్నావు భయ్, నాకు అర్థం కాదు. ఎవడు నువ్వు, నాకు నీతో ఎవడు మాట్లాడాడు? నేను సంచాలకుతో మాట్లాడుతున్నానంటే ప్రేరణ నా దగ్గరకు వచ్చి అన్న ప్లీజ్ నీ గొంతు ఖరాబ్ అయింది, నీ గొంతు వదిలేసే అన్న, కామ్ డౌన్ అంటే అప్పుడు వదిలేసిన నేను. నాకు టాస్ దగ్గరకు వస్తే దోశ లేదు, బంక లేదు, ఏం లేదు, నాకు ఏమనిపిస్తుంది మాట్లాడతా. నిఖిల్ కూడా చెప్పిన. నిఖిల్కి ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్ డే ఉన్న నిఖిల్ ఇప్పుడున్న నిఖిల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్లీ బాగా స్ట్రక్ అయ్యిండు. వాడి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమైతుందంటే బయట ఎవడు ఏమనుకుంటాడో అన్న ఒక భయం వాడిలో ఉంది ఎప్పుడు 24/7. మళ్ళీ ఈ ఉన్నోళ్ళు ఉండక కొద్దిసేపు నిఖిల్ కానీ యశ్మితో లింక్ పెట్టిరు, 2 రోజులు పోయినాక ఇంకోళ్ళతో లింక్ పెట్టిరు, 2 రోజులు పోయినాక సోనియాతో లింక్ పెట్టిరు, 2 రోజులు పోయినాక సీతతో లింక్ పెట్టిరు. వాడికి వశపడతలేదు వానికి ఇక. సో యా ఈ మొత్తం ప్రెషర్ లో నిఖిల్ వాడు గేమ్ పోగొట్టుకుంటున్నాను భయమైంది. కానీ నాకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి చాలా సార్లు పక్కకి వెళ్ళి చెప్పిందా, మామ వద్దురా, నువ్వు ఇది కాదురా, బయటకు రారా అని అన్నా కూడా నేను. నువ్వు నా కొడక, నువ్వు రేపు కానీ ఏదా ఆ రాగి మాల్టా వచ్చిన 2-3 రోజులు చాలా పత్తితులా తిరిగిండు. చెప్పి నువ్వు రేపు కనుక నువ్వు ఇట్లనే కనబడితే బరాబర్ ఈ వీక్ నేను నామినేట్ చేస్తా, నీకు అర్హత కూడా లేదు హౌస్ లో ఉండడానికి చెప్తున్నా అని చెప్పి అంటే ఆ నెక్స్ట్ డే నుంచి కొంచెం స్ట్రాంగ్ అయ్యిండు. దోస్తి దుష్మనిగా ఎక్కడ మారింది తెలుసా? ఇక్కడ గమనించారు మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు మణికంఠ అక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి అప్పుడు ఆ అమ్మాయి దోశ వేస్తుంది కదా, దోస్తి అనగానే అది దుష్మని కదా. మణికంఠకి నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఎంతసేపు మీ వైఫ్ మీ పాప అని చెప్పి బయట విషయాల గురించి మాట్లాడుతున్నావు, మన ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, ఇక్కడ గురించి మాట్లాడని అన్నావు. అలాంటిది సోనియా విషయంలో సోనియా బయట ఎన్జిఓ నడిపింది, అదనం చేసింది, దాని గురించి మీకు తెలియదు అని చెప్పి మీరెందుకు ప్రమోట్ చేశారు? నేను ప్రమోట్ చేయలేదు, నేను అదే అన్నా. నువ్వు ఇప్పుడు 14 మంది వచ్చారు, 14 మందిలో నాకు ముందు ఒక పర్సన్ గురించి తెలిసినప్పుడు, ఆ పర్సన్ ఇండివిజువాలిటీ నాకు తెలిసినప్పుడు, అది ఇక్కడ నాకు రివర్స్ పోర్ట్రే అవుతున్నప్పుడు నువ్వు ఫేక్తున్నావా మంచుకుంటున్నావా అన్నది నా పాయింట్. సో ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో మా హౌస్లో, ఆబ్వియస్లీ నీ గురించి నాకు ముందు ఒకటి తెలిసినప్పుడు దానికి నాకు ఐడియా ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు అంత స్ట్రాంగ్ ఉన్నదాని నువ్వు దీనికి ఎందుకు ఏడుస్తున్నావు అని. అదే సోనియాని ఫుడ్ గురించి నువ్వు అంత ఏడిచిన దానివి, గంటలు కలిసి వండుకోవాలన్నప్పుడు మరి ఏమైంది నీకు, మా ఫుడ్ గురించి ఎందుకు ఆడతలేదు రా ఈ పిల్ల, నిఖిల్ గారితోటే మాట్లాడినా, మరి అదేవాడు ఎందుకు కొట్టించుకుంటలేడు? ఫుడ్ నాకు ప్రేమ జనాలంటే అని అంత ఏడిచింది రా ఫస్ట్ వీక్ లా. సెకండ్ వీక్ లో ఫుడ్ టాస్క్ వస్తే ఏంది రొచ్చ నాకు అర్థమైంది, అందరం కలిసి వండుకుందాం, అందరికి ఆకలి అవుతుంది అన్నది. సరే ఆకలి అవుతుంది కదా వీళ్ళతో మనకి ఏంది పెంట అని వండుకున్నాం. నెక్స్ట్ డే ఎవరికి వానికి గంట సపరేట్ వండుకోవాలని అన్నారు. అన్నప్పుడు మళ్ళా ఫస్ట్ వాళ్ళే వచ్చి వండుకున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ వండుతున్నారు. నిఖిల్ గాడు వచ్చి మామ 40 నిమిషాలు అవుతుందంటే, ఎందుకు చెప్తున్నారు నిఖిల్ 40 నిమిషాలు అవుతుందని, చెప్పకు మనం బ్రేక్ఫాస్టే వండుతున్నాం. నేను హర్ట్ అయినా, నిఖిల్కి వెళ్ళి చెప్పిన, మరి ఏమైందిరా అన్ని ముద్దు మాటలు మాట్లాడింది, ఇప్పుడు ఏమైందిరా అని అడిగిన. నాకు కూడా అదే అనిపిస్తుందిరా అన్నాడు. అది మీకు ప్లే అయిందో లేదో తెలియదు నాకు, అన్ఫార్చునేట్లీ కూడా ప్లే అవ్వలేదు. మీరందరూ ఉంచినప్పుడు మీరు అందరూ అనవసరంగా వంట చేస్తున్నారు, వండవాకండి, మీరు ఒక అద్భుతం అవుతారు ఎప్పుడన్నా, ఎందుకంటే మీరు వండరు. అది కూడా రాలేదు. ఏమైపోయిందంటే బయటకు ఎవడు ఏది తీసుకోవాలో అది తీసుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి చిన్న లూపులు ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ పాజిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ గా కూడా మాట్లాడినా నేను. సో నెగిటివ్ వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎవరితో ఏదైతే మాట్లాడినో అవన్నీ చెప్తాను నేను. వాడిని బయటకు తీసుకొచ్చి మామ నీ దగ్గర సోనియా గురించి ఇట్లా మాట్లాడండి అబ్బాయి లేదా అని చెప్పి వాడిని అడుగురి. వాడు లేదు అంటే అప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను నేను.